మీరు భవిష్యత్తు గురించి భయపడారా? తెలియని విషయాల ఆందోళన. దేవుడు మిమ్మల్ని పిలిచాడని, మీకు ఒక వాగ్దానం చేశాడని తెలిసినా? అలా అయితే మీరు ఒంటరిగా లేరు. విశ్వాసంలో మహానుభావులు కూడా కొన్ని సందర్భాల్లో భయంతో పోరాడతారు. ప్రశ్న ఏమిటంటే, ఆ భయాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం? దాన్ని ఎలా జయించి విశ్వాసంతో ముందుకు సాగాలి? ఆదికాండం 15లో అబ్రాము ఒక కీలక మలుపులో ఉన్నాడు. దేవుడు అతనికి ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. అది ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. నేను నిన్ను గొప్ప జనంగా మార్చి నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నీ పేరు గొప్పగా చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉండెదవు. ఇది ఉల్లాసభరితంగా, అలాగే భయంకరంగా కూడా అనిపించి ఉండాలి. అబ్రాముకు పిల్లలు లేరు. ఈ వాగ్దానం ఎలా నెరవేరుతుందో ఏ విధమైన స్పష్టత లేదు. అతనికి ఉన్నది కేవలం దేవుని వాక్యమే. కాని ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రాముతో ఒక దర్శనంలో శక్తివంతమైన జ్ఞాపకాన్ని చెప్పాడు. అబ్రామా, భయపడవద్దు. నేనే నీ కవచము, నీకు చాలా గొప్ప ప్రతిఫలము. దేవుడు అబ్రాము హృదయంలో మెల్లగా పెరుగుతున్న భయాలను తెలుసుకున్నాడు. కాబట్టి అబ్రాము తన సందేహాలను వ్యక్తపరచకముందే దేవుడు తన సన్నిధి మరియు సమృద్ధి గురించి అతనికి భరోసా ఇచ్చాడు. నేనే నీ కవచము, నీ రక్షణ, నీ భద్రత, నీకు చాలా గొప్ప ప్రతిఫలము, నీ పరిపూర్ణత, నీ తృప్తి. అబ్రాము తన సందేహాలను దేవునితో నిజాయితీగా పంచుకున్నాడు. సర్వశక్తిమంతుడైన ప్రభువా, నాకు సంతానం లేకుండా నీవు ఏమి ఇవ్వగలవు? దేవా, నీ వాగ్దానాన్ని వింటున్నాను, కానీ అది ఎలా సాధ్యమవుతుందో అర్థం లేదు. మనము చాలాసార్లు అలా అనిపించుకోము. మన మనసులో దేవుని వాగ్దానాలను తెలుసుకుంటాం, కానీ మన పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తాయి. అలాంటి క్షణాల్లో మనకు ఒక ఎంపిక ఉంటుంది. భయానికి మన భవిష్యత్తును నిర్ణయించనివ్వాలా? ముందు మార్గం స్పష్టంగా లేకపోయినా దేవుని హృదయాన్ని, ఆయన స్వభావాన్ని నమ్మాలని ఎంచుకుంటామా? ఆదికాండము 15:5లో అబ్రాము నిజాయిత్యానికి దేవుడు స్పష్టమైన దృశ్యంతో ప్రతిస్పందిస్తాడు. అతను రాత్రి ఆకాశం వైపు చూడమని అతనికి చెబుతాడు. నక్షత్రాలను లెక్కించండి. నీవు వాటిని లెక్కించగలిగితే నీ సంతానం కూడా అంతే విస్తరించును. అంటే, అబ్రామా, ఇది అసాధ్యంగా కనిపించవచ్చు, కానీ నేను అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసే దేవుడిని. నీవు నన్ను నమ్మవచ్చు. మరియు ఆదికాండము 15:6లో ఒక కీలకమైన క్షణం ఉంది. అబ్రాము యెహోవాను నమ్మాడు మరియు అది ఆయనకు నీతిగా లెక్కించబడింది. అబ్రాము భయానికి బదులుగా విశ్వాసాన్ని ఎంచుకున్నాడు. తన అనుమానాలను ఆయన తిరస్కరించలేదు. ఆయన నిజాయితీగా ఆలోచించాడు మరియు తనకు వాగ్దానం చేసిన దేవునిపై తన నమ్మకాన్ని ఉంచాడు. అదే ముఖ్యమైన విషయం. మన విశ్వాసం తగినంత విశ్వాసాన్ని కూడగట్టుకునే మన సామర్థ్యంపై ఆధారపడి ఉండదు. అది వాగ్దానం చేసేవాని నమ్మకత్వం మరియు స్వభావంలో స్థిరంగా ఉంటుంది. మన పరిస్థితుల నుండి మన దృష్టిని తొలగించి వాగ్దానం నిలబెట్టే దేవునిపై ఉంచినప్పుడు మనం చెప్పగలం, నాకు ఎలా అనేది తెలియదు, కానీ ఎవరు అనేది నాకు తెలుసు. ఇప్పుడు దీని అర్థం విశ్వాసయాత్ర సులభమని కాదు. దేవుడు అబ్రాముకు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను చూపించాడు. అతని సంతతి వాగ్దానం నెరవేరే ముందు 400 సంవత్సరాల కష్టాలను అనుభవిస్తుందని తెలియజేశాడు. కానీ ఆయన తన నిబద్ధత యొక్క నిశ్చితత్వాన్ని 16 మరియు 13 వచనాల్లో మరలు ధృవీకరించారు. నిశ్చయంగా తెలుసుకో, 400 సంవత్సరాల పాటు, కానీ 4వ తరంలో నీ సంతతి తిరిగి ఇక్కడికి వస్తుంది.
చూడండి, విశ్వాసంతో నడక అనేది కష్టాలను తిరస్కరించడం కాదు. అవి ఎదురైనప్పుడు దేవుని నమ్మకత్వాన్ని విశ్వసించడం అనే అర్థం. నాకు తెలుసు, ఎందుకంటే ఒక యువ విశ్వాసిగా ఉన్నప్పుడు నాకు ప్రపంచాన్ని చేరుకోవాలనే దృష్టిని ఇచ్చారు. చీకటిలో సువార్తను తీసుకురావాలనే తపనను నాలో కలిగించాడు. నా మొదటి బాధ్యత చికాగోలో అత్యధిక నేరస్థాయి ప్రాంతానికి వెళ్లడం. గ్యాంగ్ సభ్యులు, మాదకద్రవ్య వ్యసనులు, వ్యభిచారులకు క్రీస్తును పంచుకోవడం. నాకు చాలా తక్కువ డబ్బు ఉండేది. నిజంగా చెప్పాలంటే నాకు భయం కూడా వేసింది. కానీ నా భార్య టెక్స్ మరియు నేను దేవుడు మమ్మల్ని పిలిచాడని తెలుసుకున్నాం. కాబట్టి మేము విధేయతతో ముందుకు వెళ్ళాం. కొన్ని నెలల్లోనే వందలాది యువకులు తమ జీవితాలను క్రీస్తుకు అర్పించారు. కానీ దీనికి ఒక ధర ఉంది. మాకు బెదిరింపులు వచ్చాయి, దాడులు కూడా జరిగాయి. ఒకరోజు నేను వీధుల్లో సువార్తను పంచుకున్నందుకు అరెస్ట్ అయ్యాను. ఒక రాత్రి జైలులో గడిపాను. అక్కడ ఇతర ఖైదీలతో పాటలు పాడి సువార్తను పంచుకుంటూ ఉన్నాను. ఏమి జరుగుతుందో తెలియక. మీకు తెలుసా, ఆ జైలు గదిలో కూర్చొని ఉండగా దేవుడు నాకు గుర్తు చేశాడు, ఆయన నా కవచం, నా గొప్ప ప్రతిఫలం. మార్గం కఠినమైన ఆయన తన ఉద్దేశాలను నెరవేర్చుతాడని. మరియు నిజంగా కేవలం ఆరోపణలు తొలగించబడినంత మాత్రమే కాదు, షికాగోలో బహిరంగంగా సువార్తను ప్రకటించే హక్కుకు మేము ఒక చట్టపరమైన విజయం సాధించాము. మీరు చూడండి, దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ప్రతిఘటన ఎదురవుతుందని ఆశించాలి. శత్రువు భయం మరియు అనుమానంతో మిమ్మల్ని అచేతనం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ క్షణాల్లో నక్షత్రాలను సృష్టించిన దేవుని గుర్తుంచుకోండి. ఆయన నమ్మకస్తుడు, మీ కవచం, మీ ప్రతిఫలం. మీరు నిరాశకు గురయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాన్ని మళ్ళీ గుర్తు చేసుకోండి. అప్పుడు అబ్రహామును పోలి మీ స్వంత బలాన్ని నమ్మకుండా వాగ్దానం ఇచ్చిన దేవుని అచంచలమైన స్వభావాన్ని నమ్మాలని నిర్ణయించుకోండి. అది సులభం కాదు. కానీ మీ విశ్వాసానికి రచయిత మరియు పరిపూర్ణతదాత అయిన యేసుపై మీ దృష్టిని నిలిపినప్పుడు మీరు ముందుకు సాగేందుకు ధైర్యాన్ని పొందుతారు. ఒక్కో అడుగు వేసుకుంటూ ధైర్యంగా ఉండండి. మీలో మంచి కార్యాన్ని ప్రారంభించిన ఆయన దాన్ని పూర్తి చేసే వరకు నడిపిస్తాడు.